విద్యార్థి నితిన్ ఫస్ట్ పీసీలో చదువుతా అంటే అట్లా నితిన్ కరగం మోసి మన ఊర్లోటంతా ఆనందపరిచినారు. మీతోనే కాదు, మాకు కూడా చాలా ఆశ్చర్యం. నాకు సాయంకాలం దాకా తెలియదు పిల్లోడు ఇట్లా కరగం మోస్తారు అని. పిల్లోడే ప్లాన్ చేసుకున్నారు. మా టీచర్స్ కొందరు దానికి సహాయం చేసినారు. మళ్ళీ మేము 5 గంటలు వస్తే సార్ మన పిల్లోడు కరగం మోస్తాడు సార్ అని చూసి లోపల పోయి చూస్తే ఎట్లా బాగేపల్లిలో ఎట్లా కరగం ఉందో అట్లే తయారు చేసుకున్నాడు. చాలా కష్టపడినాడు. ఇంకా ఒకటి పిల్లోడు పొద్దున్న ఇంకా భోజనం కూడా తినలే, ఉపవాసం ఉండి ఉపవాసంతో మన ఊర్లో కరగం మోసినాడు. మన ఊరికంతా మంచిది కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఈ ఊరికి వచ్చినాము, ఈ ఊర్లో మాతో బాగా చూసుకున్నారు మా పిల్లలతో అంతా. మా పిల్లలకి పనుకునే దానికి సొంత మిల్లే ఇచ్చేసినారు. ಯಾವುದೇ ఊళ్ళో మేము ఎన్ఎస్ఎస్ క్యాంప్ వేస్తే కన్నా ಯಾವುదో స్కూల్లో పనుకుంటాండి, గవర్నమెంట్ బిల్డింగ్లో పనుకుంటాండి. ఇదవా ఫస్ట్ దినము మేము ఉండేదానికి కొంచెం అనానుకూలమయ్యా. అయితే రెండో దినమే మా పిల్లలతో అంతా చూసి సొంత మిల్లు ఇచ్చేసి ఆడపిల్లలంతా పనుకునేదానికి ఒక అవకాశం చేయించినారు. అందుకని మా కాలేజీ తరఫున మీకు ఎప్పుడు మీ ఊరు వాళ్ళకి రుణపడి ఉంటాము. ఇంకా ఒకటి, ఈ మలసంద్ర గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైనా కానీ ఈ మలసంద్ర పేరు చెప్తే చెట్టు వాళ్ళు ఉన్నారా పనే వాళ్ళు లేరు. మలసంద్రం అంటే మంచి ఊరు అని చెప్తారు. ఇదే మన బాగేపల్లి తాలూకునే కాదు, ఇది కర్ణాటకకే తెలుసు మలసంద్రం అంటే ఏమేని. ఇక్కడ మనం దేవస్థానం ముందు మనం అందరూ ఉన్నాము. ఇక్కడ హిందూ దేవుడు ఉన్నాడు, ఇక్కడ ముస్లిం దేవుడు ఉన్నాడు, కొంచెము ఎడమవైపు పోతే అక్కడ క్రిస్టియన్ దేవుడు కూడా ఉన్నాడు. ఇట్లా ఒక సందర్భం మనం ఎక్కడా చూడలేము. ఇది టీవీల్లో వచ్చింది, చాలాసార్లు టీవీలో కూడా చూసినాను. ఈ పక్క శ్రీరాముడు లక్ష్మణుడు ఉంటే ఈ పక్క అల్లా ఉన్నారు. మనము దేశంలో చూస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో అంతా కొట్లాడుకుంటూ అంటారు హిందూ ముస్లిం. అయితే కానీ ఈ ఊరిలో అంత ఐక్యంగా ఉన్నారంటే ఆ ఒక ఘనత అంతా మీకే చెందుతుంది ప్రజల. ఇంకా ఒకటి ఒక ప్రసంగం చెప్తాం. ఈ ఊర్లో ఏం జరిగింది 35 ఏళ్ళ వెనక ఇదే విధంగా ఎన్ఎస్ఎస్ కార్యక్రమం జరిపినాడు మా నేషనల్ కాలేజ్. ఇంకా ఒక విద్యార్థి అప్పుడే ఒక తప్ప చెప్పినాను, ఒక ఎన్ఎస్ఎస్ విద్యార్థి బాయితాకి ఏమో ఇక్కడ చెరువు కింద ఉండే బాయితాకి వేసి మొగం గడుపుదామని పోయింటే వాచ్ బాయిలో పడిపోయినాడు. ఇప్పుడైతే వాచ్ బాయిలో పడిపోతే పోతే పోన్లే అనేసి ఎవరు పట్టేసుకుంటానులే. అయితే ఆ బావి ఓనరు ఆ నీళ్ళంతా కొట్టేసి, చెరువు కింద ఉండే బావిలో నీళ్ళు కొట్టాలంటే అంత తమాష కాదు, నీళ్ళు ఊరుతానే ఉంటుంది. ఆ బావిలో ఉండే నీళ్ళంతా మోటార్ పెట్టి కొట్టేసి ఆ వాచ్ తీసి ఇచ్చినారంటే ఈ ఊర్లో ఎంత మంచి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఒకటి, మాకి డైలీ పిల్లోళ్ళకి పాలు ఇస్తాను డైరీని. ఇంకా యా ఊరికి పోయినా మేము పాలు కొనాల్సిండే. అయితే ఈ ఊర్లో పిల్లోళ్ళ కోసము పాలు ఇస్తున్నారు. ఇంకా ఒకటి, ఈ ఊళ్ళో అనేకమైనటువంటి నాగరికులు పిల్లలకి స్వీట్లు తెచ్చిచ్చినారు, తినేదానికి చికెన్ తెచ్చిచ్చినారు. ఈరోజు పలకలు కూడా మనకి తెలిసినటువంటి కమల్ బాబు వాళ్ళు ఉచితంగా పంపించినారు మాకి. అందుకని ఎప్పటికీ మా కాలేజీ వాళ్ళు, మా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఎప్పుడు మలసంద్రానికి రుణపడి ఉంటామని ఈ 2 మాటలు నేను ముక్తాయం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఊర్లో వాళ్ళు ఎవరైనా కానీ మీ అభిప్రాయం వచ్చి ఇక్కడ చెప్పుకోవచ్చు. మీకు ఈ ఒక కార్యక్రమం చేయడానికి సంతోషంగా ఉందా, లేకపోతే మీకు బేజారు అవుతుందా, మీరు 2 కావాల్సిన చెప్పుకోవచ్చు. దయచేసి 2 మాటలు మాట్లాడండి. మా పిల్లలు కూడా అది ఉత్తేజనంగా ఉంటుంది. ఈ యొక్క సభను ఉద్దేశించి మన యువకుడైనటువంటి అబూబకర్ గారు ప్రసంగించబోతున్నారు. అబూబకర్ అయిన తర్వాత వేరే వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలని మీతో కోరుకుంటున్నాము.
ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಇನ್ವೈಟಿಂಗ್. ಬನ್ನಿ ಸರ್, ನಾಳೆ ಎಲ್ಲಿ ಮನೆ? ನಾನು ತೋರಿಸ್ತೀನಿ ಮತ್ತೆ ಬನ್ನಿ. ಆಯ್ತಾಯ್ತು, థ్యాంక్ యూ. మైక్ ముట్టుకుంటే షాక్ కొడతా ఉంది. ఇట్లా మైక్ పట్టుకొని నిన్న పిల్లలు ఎన్నో ప్రోగ్రాంలు చేసినారు. నిన్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. దాంట్లోనూ మా ఊర్లో ఇప్పటివరకు అన్ని రకాల గేమ్స్ అయిపోయినాయి, అన్ని డ్రామాలు, అన్ని వేక్షాలు అన్నీ ఒక రౌండ్ అయిపోయినాయి. కరకం ఒకటి మాత్రం పెండింగ్ ఉండే, అది మీ నేషనల్ కాలేజ్ ముఖాంతరము అది కూడా సంతృప్తి అయిపోయింది. దాంట్లోనూ ఆ పిల్లోడు ఉపవాసం ఉండి నిష్ఠగా చేసినాడు అనే ఇదే మాకు ఇంకా సంతోషమాయ. ఆ పిల్లోడికి ఒకసారి హ్యాట్స్ ఆఫ్. దాంట్లో ఊరంతా కంప్లీట్గా తిరిగి సేమ్ కర్కమోళ్ళు ఆ టైప్ చేస్తారో అదే టైప్ చేసినాడు. సామాన్యంగా ఇట్లా ఈవెంట్స్లో ఊరికే కామెడీ చేస్తారు ఇవంతా, బట్ సీరియస్ తీసుకొని ఎక్స్ట్రాడినరీగా చేసినాడు ఆ పిల్లోడు. ఇంక ఎన్ఎస్ఎస్ క్యాంప్ గురించి పెద్దగా చెప్పవలసిన లేదు. ఊర్లో అడుగు పెడతా అట్లా తెలుస్తుంది మీరు చేయండి వర్క్లేమి, మీరు ఎన్ఎస్ఎస్ ఉద్దేశం ఏమి అనేది. ఇది మేము డైలీ వస్తాం ఊర్లోకి, కానీ డైలీ వచ్చేదానికి ఈ 3 దానికి యువతలకు వచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. నీట్గా ఇంత పర్ఫెక్ట్గా మీరు యూటిలైజ్ చేసుకొని మా ఊరిని క్లీన్ చేసే ఉద్దేశం అని మాకు మనసులో అనిపిస్తా ఉన్నా, మీరు వేరే పర్పస్ వచ్చినా ఎక్స్ట్రాడినరీగా చేసినారు, సూపర్గా ఉంది. ఇంక దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మన సార్ వల్ల వీళ్ళకి సపోర్ట్ చేసే టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్లా ఈవెంట్స్ మా ఊర్లో ఇంకా చేయండి, మాకు సంతోషం చూసేదానికి కూడా. పిల్లలు కూడా చాలా స్పోర్టివ్గా ఉన్నారు సార్, సూపర్గా. నిన్న డ్యాన్సులు చూసి మెరుగదే చేసినారు నిన్నలో, ఎక్సలెంట్ డ్యాన్సులు నిన్న. ఇంకా ఇంకెందుకంటే ఎక్కువ చెప్పే గేమ్ లేదు, చాలానే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాగరికులరా, అబూబకరు మన పిల్లల గురించి వాళ్ళ అనుభవం అంతా వాళ్ళు పంచుకున్నారు. మా ఒక నేషనల్ కాలేజ్ ఇంకా అబూబకర్ వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఇంకా ఒక విచారం మర్చిపోతాడే, కొన్ని బజార్లకు మాత్రమే పోయేదానికి అవకాశం ఉంది మాకు. కొన్ని బజార్లకు మేము పోయేదానికి కాలేదు, ఎందుకంటే కరగమెత్తుకుంటే కొన్ని చెట్లు ఇవన్నీ కొట్టుకుంటాయని కాబట్టి కొన్ని బజార్లకు మాత్రమే పోయినాం. అందుకని ఎవరింటి దాకా వచ్చింది లేదో వాళ్ళు బేజారు చేసుకోకూడదు అనేసి మీలో కోరుకుంటున్నాను. మీరు బేజారు బాధపడద్దండి, మాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు. నేను కూడా ఇప్పుడే చూశాను అది పిల్లోని. అందుకని ఫస్ట్ అలా అనుకోండి, మేము ఫస్ట్ కరెక్ట్ ఇక్కడ మాత్రం చేద్దాం అనుకోనింది. అయితే కన్నా కొద్దిగా అభిప్రాయం తీసుకొనేసి ఊరంతా వస్తుంది. కొన్ని వీధుల్లోకి పోయేదానికి మాకు కష్టమయ్యా, అందుకే రాలేదు. కాబట్టి మీరందరూ క్షమించాలా. అట్లా ఎవరన్నా ఆశ పెట్టుకొని ఏమన్నా పూజ చేసుకోవాలనుకుంటే కన్నా మీరు వచ్చి ఇక్కడే పూజ చేసుకోవచ్చు, ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంకా నాగరికులు ముందుకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడాలనేసి కోరుకుంటున్నాను. ಕಮಲ್ ಬಾಬು ಸರ್ ಅವರು ಬರಬೇಕು. నంబర్ ఆద్నాన్ రెడ్డి వాళ్ళు వచ్చినారంట, వస్తే బాగుంటుంది.